చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంది, ఎంత బాగుందంటే చాలా బాగుంది. కొరుకుతుంటే నోట్లో కరిగిపోతుంది. కోయడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. కొంచెం ఓపిక తెచ్చుకొని కోసి పెట్టుకొని చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. ఇప్పుడు చేసేదానికన్నా ఇలా కొత్తగా ట్రై చేసామనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అందరికీ నమస్తేనండి. ఈరోజు పామాయిల్ తోట చూద్దామని పామాయిల్ తోటకు వచ్చాను. మాది అనుకోకుండా నాకు ఇక్కడ కాకర చెట్లు కనిపించాయి. చూస్తే కొయ్యాలనిపించింది, కోస్తున్నాను. చాలా ఎక్కువ దొరుకుతున్నాయండి. వీటితో మనం చట్నీ కూడా చేసుకోవచ్చు. వీటిని ఎలాగైనా చట్నీ వేస్తానండి. చూడండి ఎలా ఉన్నాయో కాయలు. ఇవి పాదులు వేసి పెంచినవి కాదండి, వాటికి అవి పడి మొలిచినాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి చూడండి పండిపోయినాయి కదా, ఈ విత్తనాలు కింద పడిపోతాయి అనుకుంటా. పాపం వచ్చే సంవత్సరం మళ్ళీ మొలుస్తాయి. ఈ మొక్కలు వచ్చే సంవత్సరం కూడా వస్తాయి. ఈ కాయలు చూస్తుంటే ఈ అసలు కాయలేనా అనిపించింది. చూడండి బుడ్డి బుడ్డి కాయలు ఎంత బాగున్నాయంటే చూడడానికి కూడా అంతే అందంగా కనిపిస్తున్నాయి. అమ్మ నీ కాయలు కనిపిస్తున్నాయా? అటు మా అమ్మ కోస్తుంది చూడండి. ఇవి ఎక్కువ టైం పట్టిద్ది కొయ్యడానికి, అందుకని అమ్మను కూడా హెల్ప్ చేయమన్నాను, హెల్ప్ చేస్తుంది. ఇది కాకరకాయ నిలవ పచ్చడి చేద్దాం ఇంటికి వెళ్ళాక. అమ్మ నీ కాయలు చూపించమ్మ ఒకసారి. ఒకసారి కాయలు చూడండి ఎన్ని కాయలు దొరికాయంటే. ఇవి మందులు లేకుండా ఆర్గానిక్గా పండిన కాయలు చూడండి. ఈ కాయలు చేదు కూడా ఎక్కువ ఉండవండి. మనం కొన్న కాయల కన్నా ఈ కాయలు చేదు తక్కువ అంటున్నారమ్మా. అమ్మ ఈ చేదు ఉంటాయమ్మా? ఇటు కూడా ఉన్నాయండి చూడండి పాజు. అవి కూడా మొలిచినవి, వాటికి అవి మొలిచినాయి. చూడండి ఒకసారి చూడండి, అసలు తీగ ఖాళీ లేకుండా చూడండి కాయలు. నమ్ముతారా మీరు? అసలు ఆకుల కన్నా కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇవి తీగ ఎంత బాగుందో కాయలు కూడా అంత బాగున్నాయి. అమ్మా ఇంతకు ముందు కోసారా కాయలు ఏమన్నా? చిన్నడా ఇన్ని కాయలు కోస్తున్నారు, ఏం చేస్తారమ్మా? అమ్మా ఈ ఒక్కరోజు వండితే కూర ఒక్కరోజు అయిపోయింది కదా, ఈ కాయలన్నీ నేను నిలవ పచ్చడి పెడతానమ్మా. మరి పచ్చడి పెట్టినప్పుడు మాకు ఇస్తారా? మొత్తం తీసుకెళ్తారా? మీకే ఇస్తానమ్మా. సరే బాగున్నాయి నాన్న కాయలు చూస్తే. ఇన్ని చాలులే అమ్మా, ఎక్కువ వద్దులే. చాలా కాయలు అయినాయి ఇప్పటికి. ఇక 2 కేజీలు ఉంటాయమ్మా. ఉంటాయి చూడు, ఇంటికి వెళ్ళక చూడాలి. పట్టమ్మా పోదు, నేను అలా అలా చూసి వస్తా. అక్కడ ఒక చెట్టు ఇందాక మనం కాయలు తెచ్చాం కదా, కవర్లో ఉంటే కొన్ని కాయల్లాగే కనిపించాయి. చూడండి ఎన్ని కాయలు. ఇవి ఇప్పుడు ఈ చివర్లు కోసేసి శుభ్రంగా కడిగేసి నిలవ పచ్చడేద్దాం. ఇవి మధ్యలో కోస్తే అవి చిన్న చిన్నగా ఉంటాయి, అందుకని కాయగానే నూనెలో రీఫ్రై చేద్దాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి కాయలతో నిలవ పచ్చడి వేసారా? మనం షాపుల్లో దొరికే కాయలు తెచ్చి పెట్టుకుంటాం, కానీ ఇలాంటి కాయలు దొరకవు సహజంగా ఎవరికి. కాకరకాయ అంటే హెల్త్కి మంచిదని అందరికి తెలుసు, అందులో ఈ కాకరకాయలు అంటే ఇంకా మంచిది. ఇవి ముక్కలు కోస్తే బాగోవు అనుకుంటాను. షుగర్ పేషెంట్లకి కాకరకాయలు ముందంటారు కదా, షుగర్ పేషెంట్లే కాకుండా ఎవరైనా తినొచ్చు. ఇవి అందరూ తినొచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఇలా నిలవ పచ్చడి వేసామనుకోండి చేదు అనేది ఉండదు, అందరూ ఇష్టంగా తింటారు.
కాకరకాయలు వీటిని ఇప్పుడు కడిగి ఒక 10 నిమిషాలు ఆరపెడదాము. తడి లేకుండా డ్రై అయ్యాక నూనెలో వేయిద్దాం. కోల్డ్ చూడు భలే ఉంది. టైం అయింది మేపతే ఫుడ్ టైం. ఇది కొంచెం ఆరనిద్దాం. ఆయిల్లో డ్రీఫ్రై చేశాను చూడండి. వీటికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, మెంతిపిండి, కొంచెం ఉడకబెట్టిన చింతపండు అండి. ఉడకబెట్టిన చింతపండు పెడితే చేదు అనేది కొద్దిగా ఉండదు. ఇది ఇప్పుడు ఎలా కలుపుకుంటానో చూడండి. వెల్లుల్లి వేద్దాం ఫస్ట్. కొంచెం తగినంత పసుపు వేద్దాం. తర్వాత ఆవపిండి, మెంతిపిండి 2 మిక్స్ చేశాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. వీటికి మనం కొలతలు వేయలేమండి, ఎందుకంటే ఇవి మనకి బయట దొరికితే వేద్దాం అంతే. ఉప్పు, చింతపండు కూడా దీంట్లోనే మిక్స్ చేసేద్దాం. చూసారు కదా, నేను దీన్ని చేత్తోనే మిక్స్ చేస్తానండి. ఇది కాయల్ని డ్రీఫ్రై చేసిన ఆయిల్. ఎందుకు ఇలా కలుపుతున్నంటే మనం చింతపండు వేసాం కదా, అది కొంచెం ముక్కలన్నిటికీ పట్టాలి కదా, అందుకని ఇలా కలిపితే ఇలా అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు ముక్కలకి ఈజీగా పట్టేసిద్ది చింతపండు, ఉప్పు, కారం. ఇప్పుడు ఇది కాకరకాయలు కలిపేద్దాం చూడండి. ఇది 2 రోజుల తర్వాత తింటే బాగా ముక్కకి పట్టేసిద్దండి ఉప్పు, కారం, పులుపు అంతా. చూస్తుంటే ఉసిరికాయలాగా అనిపిస్తున్నాయి. చూడండి, ఈ వాసనకి కోళ్ళు కూడా వస్తున్నాయి. నేను కలుపుతున్నాను కదా, వాటికి కూడా తినాలనిపిస్తుంది. మనకి ఏదైనా ఆయిల్ తక్కువ అయిందనుకుంటే ఆయిల్ పోసుకోవచ్చు. తర్వాత ఎలాగైనా ఈ ఆయిల్ మొత్తం ఈ ముక్కలు పట్టేస్తాయి, మనం కొంచెం ఆయిల్ కలపాల్సింది. ఎంత కష్టపడి ఎందుకు కుక్ చేస్తున్నానంటే మా నాన్నగారికి కాకరకాయలు అంటే చాలా ఇష్టం, అందుకని. అమ్మ, నీకు ఇష్టమేనా అమ్మ కాకరకాయలంటే? ఇక్కడుంది మా అమ్మ. ఉప్పు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ కలుపుకోవచ్చండి. ఉప్పు తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఉప్పు తక్కువ కలుపుకోండి. నేనైతే ఇప్పుడు కలిపాను కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. కరెక్ట్గా సరిపోయిందండి. నాకైతే సరిపోని నేను కలుపుకున్నాను. మీకు ఎంత ఉప్పు కావాలో అంత కలుపుకోండి, కారం, ఉప్పు. చూడండి ఎంత ఎమ్మిగా అనిపిస్తుందో. రేపటికి ఇంకా బాగుంటుందండి. మళ్ళీ ఇది అన్నంలో తినేటప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రేపే తినేద్దాం, రేపు అన్నంలో తినేటప్పుడు కలుద్దామండి. 2 రోజుల క్రితం మనం కాకరకాయ పచ్చడి పెట్టాం కదండి, అది బాగా మగ్గింది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే చూడండి. ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు చెప్తాను.
చూడండి ఎంత బాగుందో. కాయ లోపలికి ఉప్పు కారం అన్నీ వెళ్ళాయి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ కారానికి ఈ గింజలే రుచండి, కొరుకుతుంటే నోట్లో కరిగిపోతున్నాయి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాగా. మీకు ఎక్కడైనా ఇలాంటి కాకరకాయలు కనిపిస్తే కోయడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. కొంచెం ఓపిక తెచ్చుకొని కోసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అదే కూర అయితే ఒక రోజులో తినేస్తాం. అదే ఇలా కారం పెట్టుకున్నాం, చట్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఒక వారం రోజులు తినేయచ్చు. నిజంగా బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా ఈసారి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. ఎప్పుడు చేసేదానికన్నా ఇలా కొత్తగా ట్రై చేసామనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి.